దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రైటర్ రేవతి ఛానల్. విలన్ ఎపిసోడ్ నెంబర్ 300. ఇక బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోతున్న యశ్వంత్, సంజు. కథలకి వెళ్ళబోయే ముందు ఈ ఛానల్కి సూపర్ ఫ్యాన్ తీసుకొని సపోర్ట్ చేస్తున్న వారికి, అలాగే కింగ్స్ అండ్ క్యూన్ తీసుకొని సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్స్ చెప్పుకొని కథలోకి వెళ్ళిపోదాము. మహేష్ గారు, శోభ అలినేని గారు, టీడీఎస్ మాన్స్టర్ గారు, లిటిల్స్ వ్లాగ్స్ గారు, భాను కొల్లూరి గారు, ప్రతాప్ కుమార్ గారు, సిహెచ్ సుభాష్ని గారు, సాయిరామ్ గారు, రేఖాదేవి గారు, బట్టా ప్రవీణ్ గారు, అలాగే కింగ్స్ అండ్ క్యూన్ పర్క్ తీసుకున్న కరణం భారతి గారు. మీరందరూ నా ఛానల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు పేరు పేరున మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి. అలాగే మెంబర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. వాటితో పాటు లైక్స్, హైప్తోనూ అలాగే మీ అమూల్యమైన కామెంట్స్ అందిస్తూ నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. రాకేష్ ప్రాజెక్టు పూర్తయిన సందర్భంగా ఈవెంట్ని ఏర్పాటు చేస్తే యశ్వంత్ వాళ్ళందరూ వచ్చినట్టుగా లాస్ట్ ఎపిసోడ్లో చూసాం కదా. ఆ తర్వాత నుండి స్టోరీ కంటిన్యూషన్. వచ్చిన బంధువులకి, స్నేహితులకి, కస్టమర్స్కి జగదాంబ దగ్గరుండి మర్యాదలు చూస్తుంటుంది. చెల్లెల్లో వచ్చిన మార్పుకి రామ్నాథ్ గారు కూడా సంతోషపడుతున్నారు. ఆ ఈవెంట్లో కూడా రాకేష్కి సహాయంగా షీలా పాల్గొనడం చూసి షీలాలో కనిపిస్తున్న మార్పునకు యశ్వంత్, అభి వాళ్ళందరూ కూడా సంతోషపడుతుంటారు. తర్వాత షీలా అక్కడున్న స్టేజీ ఎక్కి మైక్ తీసుకుని అక్కడ ఉన్న కస్టమర్స్ అందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ, నిజానికి ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తి చేయగలిగాము అంటే దానికి ముఖ్య కారణం యశ్వంత్, అభి అని చెప్తుంది. అది విని రాకేష్తో పాటు మిగతా వాళ్ళు కూడా సంతోషపడుతుంటారు. యశ్వంత్, అభి కంపెనీ నిలబడటానికి ఏం చేశారు అనేది కస్టమర్స్కి తెలుసు కాబట్టి సంతోషంగా చప్పట్లు కొడతారు. తిరిగి షీలా మాట్లాడుతూ, ఆ రోజు ఈ ఇద్దరు మా కంపెనీకి అండగా ఉండి ఫైనాన్స్ ఇప్పించకపోయి ఉన్నట్లయితే ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉండేదో చెప్పలేను అని అంది బాధపడుతూ. తన మాటల్ని యశ్వంత్, సంజు, అభి, దివ్య, స్వాతి, ఆదిత్య ఇలా అందరూ ఎమోషనల్గా వింటున్నారు. యశ్వంత్కి, అభికి నేను చాలా చాలా రుణపడి ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ యశ్వంత్, థ్యాంక్ యూ సో మచ్ అభి అంటూ అందరి ముందే వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తుంది. యశ్వంత్, అభి ఇట్స్ ఓకే అన్నట్టుగా కళ్ళతో సమాధానం ఇస్తే మిగతా వాళ్ళందరూ షీలా మాటలకి క్లాప్స్ కొడుతున్నారు. అందులో రాకేష్ కూడా చాలా సంతోషంగా క్లాప్స్ కొడుతున్నాడు. ఇకపోతే ఈ కంపెనీకి బలంగా మారి చేస్తున్న ఉద్యోగాన్ని కూడా మానేసి ఈ కంపెనీ కోసం సరిగ్గా తిండి నిద్ర కూడా లేకుండా కష్టపడిన రాకేష్ కూడా ఎన్నో కృతజ్ఞతలు చెప్పాలి. ఈ కంపెనీ కోసం రాకేష్ పడిన కష్టాన్ని నేను దగ్గరుండి చూశాను. అంత కష్టం నేను పడలేను అని నిస్సందేహంగా చెప్తున్నాను. ఈ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్కి యశ్వంత్, అభి పిల్లర్స్గా మారితే రాకేష్ నిర్మాణంగా మారిపోయాడు. థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ అని అంది చెమ్మగిలుతున్న కళ్ళతో. అందరూ రాకేష్ వైపు చూస్తుంటే రాకేష్ చిన్న స్మైల్ ఇచ్చి కళ్ళతో తనకి సమాధానం ఇస్తాడు. ఇప్పుడు అందరితో పాటు యశ్వంత్, అభి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రాకేష్కి క్లాప్స్ కొడుతున్నారు. ఇలా ఈ ప్రాజెక్ట్ వెనుక ఇంతమంది కష్టం ఉంది. అలాగే కస్టమర్స్ కూడా మేము ఇచ్చిన మాట మీద నమ్మకం ఉంచి వెయిట్ చేసినందుకు మీకు కూడా నా ధన్యవాదాలు అని షీలా చెప్పడంతో అలా మరొకసారి అక్కడ చప్పట్ల మూత వినపడుతుంది. ఈ ప్రాజెక్టు గురించి ఒక నా మాటల్లోనే కాకుండా రాకేష్ మాటల్లో కూడా నేను వినాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడికి కస్టమర్స్ కాకుండా మా బంధువులు, స్నేహితుల్ని కూడా ఇన్వైట్ చేశాను. ఎందుకు ఇన్వైట్ చేశాను అనేది ఈ మీటింగ్ చివర్లో చెప్తాను. అంతకంటే ముందు ఇప్పుడు రాకేష్ మాట్లాడతాడు అని అంది షీలా. షీలా ఏం చెప్తుందా అని
యశ్వంత్ అభితో పాటు మిగతా బంధువులు కూడా చిన్న సస్పెన్స్ నెలకొని ఉంది. కొద్దిసేపటికి రాకేష్ వచ్చి మైక్ తీసుకుని, అందరికీ నమస్కారం. నిజానికి ఈ ప్రాజెక్ట్ వర్క్లో షీలా నన్ను పైకి ఎక్కించింది, కానీ ఈ ప్రాజెక్ట్ కోసం తను కూడా చాలా కష్టపడింది. అనుకున్న టైంకి నేను ప్రాజెక్టుని పూర్తి చేశాను అంటే తను నాకు సహాయం చేయడం వలనే. ఈ ప్రాజెక్ట్ వెనుక యశ్వంత్ గారు, అభి గారు, నేను కాకుండా షీలా కూడా ఉంది అని నేను గొప్పగా చెప్తున్నాను అని అన్నాడు. రాకేష్ మాటలకి కూడా మరొకసారి అక్కడ చప్పట్ల మోత వినపడుతుంది. పూర్ణ, కళ్యాణి గారి పక్కన కూర్చున్న జగదాంబ కూడా సంతోషంతో చప్పట్లు కొడుతుంటుంది. మేనాలుని చూసి రామ్నాథ్ గారు కూడా సంతోషపడుతున్నాడు. ఇలా రాకేష్ కొంచెంసేపు మాట్లాడి, ఇక ఇంతకంటే నేను చెప్పాల్సింది ఏమీ లేదు, కస్టమర్స్కి మాత్రం వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి రాకేష్ మాట్లాట ముగించాడు. ఆ తర్వాత షీలా మళ్ళీ మైక్ తీసుకుని, మా నాన్నగారు జైల్లో ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే కదా. ఆయన జైల్లో ఉండటానికి ఓ రకంగా నేను కూడా కారణం కావచ్చు. బట్ ఆ దేవుడు శిక్ష మా నాన్నగారి ఒక్కడికే వేశారని అనుకుంటున్నాను అని అంది బాధపడుతూ. యశ్వంత్తో సహా మళ్ళీ అందరూ తన మాటల్ని ఎమోషనల్గా వింటున్నారు. మా నాన్నగారు జైలుకి వెళ్ళిన తర్వాత నేను ఒంటరిగా ఉండకూడదని ఉద్దేశంతో రాకేష్ నాకు తోడుగా ఉంటూ వచ్చాడు. అప్పటికి కూడా నా బుద్ధి మారలేదు, వక్రదారిలోనే వెళ్ళింది. కానీ ఒక టైంలో దేవుడు నా కళ్ళు తెరిపించాడు. నా కళ్ళకున్న పొరలు వీడి రాకేష్ మంచితనాన్ని చూస్తూ వచ్చాను. రాకేష్ మంచితనం నేను రాకేష్ని ప్రేమించేలా చేసింది అని తన ప్రేమ గురించి అందరి ముందు చెప్తుంటుంది. ఆ మాటల్ని రాకేష్తో పాటు అందరూ ఆశ్చర్యంగా వింటూ ఉంటే యశ్వంత్ మాత్రం సంతోషంగా వింటున్నాడు. పక్కన సంజు కూడా సంతోషపడుతూ, నువ్వు అనుకున్నది జరిగేటట్టుగా ఉంది యశ్వంత్ అని అంది. చూద్దాం అన్నాడు యశ్వంత్ అందమైన స్మైల్ ఇస్తూ. షీలా ఎమోషనల్గా రాకేష్ వైపు చూస్తూ, రాకేష్ నన్ను ప్రేమిస్తున్నాడా లేదా అనేది నాకు క్లారిటీ రాలేదు. రాకేష్ మనసులో ఏముందో, అంటే నా గురించి రాకేష్ అభిప్రాయం ఏంటో అందరి ముందు రాకేష్ చెప్పాలని కోరుకుంటున్నాను. అంటే రాకేష్ ఏ అభిప్రాయం చెప్పినా నాకు ఓకే. నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటే నేను అదృష్టవంతురాల్ని అవుతాను. ఒప్పుకోకపోతే రాకేష్ జీవితంలోకి ఒక మంచి అమ్మాయి రావాలని కోరుకుంటూ నేను దూరం అవుతాను. ఏ విషయం అనేది రాకేష్ చెప్పాలని కోరుకుంటున్నాను అని అంది కాస్త దూరంలో పక్కగా నిలబడిన రాకేష్ని చూస్తూ. రాకేష్ అభిప్రాయం ఏంటి అని యశ్వంత్తో సహా అందరూ ఎదురు చూస్తున్నారు. రాకేష్ వచ్చి తనని చూస్తూ మైక్ తీసుకున్నాడు. రాకేష్ ఏం చెప్తాడా అని షీలా మనసులో టెన్షన్ నెలకొని ఉంది. రాకేష్ కొన్ని క్షణాల మౌనం తర్వాత షీలాని చూసి తర్వాత అందర్నీ ఉద్దేశించి చూస్తూ, నేను కూడా తనని ప్రేమిస్తున్నాను. షీలా అంటే నాకు చాలా ఇష్టం అని అన్నాడు. అది విని షీలా సంతోషపడుతుంటే ఇక అక్కడ చప్పట్ల మోత మారుమ్రోగుతుంటుంది. యశ్వంత్, సంజు, అభి, దివ్య, ఆదిత్య, స్వాతి, సంజయ్, సాహితి, రాహుల్, సంయుక్త ఇలా అందరూ సంతోషంతో చప్పట్లు కొడుతున్నారు. జగదాంబ సంతోషానికి కూడా అవధులు లేవు. తిరిగి రాకేష్ మాట్లాడుతూ, ఒక టైంలో నా కూతుర్ని పెళ్లి చేసుకోమని జగదీశ్వరరావు గారు నన్ను అడిగారు. బట్ అప్పుడు నాకు తన మీద అంతగా ఇంట్రెస్ట్ లేదు. ఆలోచిస్తాను అన్నాను. కానీ రాను రాను తెలియకుండానే తన మీద ఇంట్రెస్ట్ కలిగింది. ఆ తర్వాత ప్రాజెక్ట్ తీసుకుని తనతో కలిసి వర్క్ చేస్తుంటే ఆ ఇంట్రెస్ట్ ప్రేమగా మారింది. సో నా నిర్ణయం ఇదే షీలా. ఐ లవ్ యూ సో మచ్ అని అన్నాడు. థ్యాంక్ యూ రాకేష్ అని చెప్పి షీలా భావోద్వేగంతో వచ్చి రాకేష్ని హక్ చేసుకుంది. అది చూసి అందరూ చప్పట్లు కొడుతుంటే రాకేష్ ఆనందపడుతూ తన చుట్టూ చేతులు వేసి ప్రేమగా హక్ చేసుకుని తన నుదిటిన అమితమైన ప్రేమతో చుంబించాడు. రాకేష్ ప్రేమ మాటల్లో కన్నా ఆ చుంబనంలో ఇంకా క్లియర్గా తెలిసేసరికి
షీలా మనసు సంతోషంతో ఉప్పొంగిపోతుంటుంది. ఉఫ్ అంటూ యశ్వంత్ రిలాక్స్గా ఊపిరి వదిలి, ఎక్కడ షీలా తన జీవితాన్ని నాశనం చేసుకుంటుందేమో అనుకున్నాను, బట్ తను రియలైజ్ అయింది. ఐఎమ్ సో హ్యాపీ అని అన్నాడు. నువ్వెంత సంతోషంగా ఉన్నావో నీ మొహంలో తెలుస్తుందిలే అంది సంజు నవ్వుతూ. మొదట్నుంచి జయరాం గారి ఫ్యామిలీ షీలా వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఉన్నారు కాబట్టి జయరాం గారు కళ్యాణి షీలాకి అండగా మేము ఉన్నాము అన్నట్టుగా ఇద్దరు వెళ్ళి కాబోయే దంపతుల్ని దగ్గరికి తీసుకున్నారు. చప్పట్లతో అక్కడ ఈవెంట్ అలా ముగిసిపోయింది. అందరూ కలిసి మాట్లాడుకుంటూ భోజనాలు చేస్తున్నారు. రాకేష్ షీలా ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఇంకా ఆనందంగా కనిపిస్తూ అందరికీ దగ్గరుండి సర్వ్ చేయిస్తుంటారు. షీలా తన అహంకారాన్ని పూర్తిగా వదిలేసి యశ్వంత్, సంజు ఇలా అందరితో కలుపుగోలిగా మాట్లాడుతూ కలిసిపోతుంటుంది. షీలాని చూస్తూ రాకేష్ మహా ఆనందపడుతుంటాడు. ఒక 2 రోజులు ఉండి వద్దుగాని రా అని చెప్పి రామ్నాథ్ గారు జగదాంబని తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ రోజు నైట్కి షీలా ఇంటికి చేరుకుంటే ఆఫీసులో రాకేష్ మిగిలిన ఏదో వర్క్ ఉంటే చూసుకుంటూ ఉంటాడు. ప్రపోజ్ చేసిన తర్వాత రాకేష్ షీలా ఒంటరిగా కలవలేదు కాబట్టి రాకేష్ కోసం షీలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇలా కొద్దిసేపటికి రాకేష్ రావటం బాల్కనీల నుండి చూసి షీలా సంతోషపడుతూ ఆ క్షణం రాకేష్ ఎదుట పట్టానికే సిగ్గుగా అనిపించి రూంలోకి వెళ్ళిపోతుంది. తను అలా సిగ్గుపడుతూ వెళ్ళటం కార్ దిగుతున్న రాకేష్ చూపుల్ని దాటిపోలేదు. రాకేష్ లోపలికొచ్చి తన కోసం చూశాడు. ఎక్కడా కనిపించలేదు. జగదాంబ వాళ్ళ అన్న ఇంటికి వెళ్ళిందని రాకేష్కి తెలుసు కాబట్టి మెయిన్ డోర్స్ అన్నీ క్లోజ్ చేసి షీలాని వెతుక్కుంటూ తన రూంలోకి వచ్చాడు. రాకేష్ తన కోసం వస్తాడని షీలా మనసుకి తెలిసి ఇంకా సిగ్గుపడుతూ వెనుకగా నిలబడి ఉంటుంది. రాకేష్ తన రూంలోకి వచ్చి వెనుకగా కనిపిస్తున్న షీలాని చూస్తూ దగ్గరగా వస్తుంటాడు. రాకేష్ అడుగులు తనకు దగ్గరగా వినిపించే కొద్దీ షీలాకి సిగ్గుతో తన హార్ట్ బీట్ పెరుగుతూ ఉంటుంది. రాకేష్ తన వెనుకగా వచ్చి, చేసిందంత చేసి ఇప్పుడు నాకు మొహం చూపించకుండా అటువైపుగా నిలబడ్డావేంటి అని ఎలాంటి భావం లేకుండా అడిగాడు. రాకేష్ ప్రశ్న తనకి అర్థం కాక రాకేష్ వైపుగా సైడ్గా తల తిప్పి, నేనేం చేశాను అని అడిగింది. అది విని తనని పట్టుకొని ముందలకు తిప్పుకున్నాడు. ఇప్పుడు షీలాలో సిగ్గు మాయమై క్వశ్చన్ మార్క్ వేస్తూ ఉంది. ఐ లవ్ యూ అని అందరి ముందు నాతో చెప్పించి ఇప్పుడు ఏమీ తెలియనట్టుగా నేనేం చేశానని అడుగుతున్నావా అన్నాడు కొంచెం సీరియస్గా. అలా సీరియస్గా ఉండటం చూసి ముఖం ఒక్కలా పెట్టుకొని, అంటే నేనలా చేసినందుకు నువ్వు ఫీల్ అవుతున్నావా అని అడిగింది. ఎస్, ఫీల్ అవుతున్నాను అన్నాడు అదే సీరియస్నెస్తో. అంటే రాకేష్, ఇవాళ మనకి అన్ని విధాలుగా సంతోషకరమైన రోజు. ఒంటరిగా నేను అడగాలంటే ఏదోలా అనిపించింది. అందుకే అలా అందరి ముందు మాట్లాడాను. ఇలా చేసినందుకు నువ్వు ఫీల్ అయితే రియలీ ఐఎమ్ సో సారీ అని ఒక్కలా చూస్తూ చెప్పింది. అయినా అక్కడ రాకేష్ అదే సీరియస్నెస్తో చూస్తున్నాడు. అలా చూడటం చూసి షీలా బేలగా మారిపోయింది. రాకేష్ అంత సీరియస్గా ఉండటం తనకి నచ్చడం లేదు. ఒక్కలా అయిపోయింది. రాకేష్ అలా సీరియస్గా చూస్తూ ఉండగానే కొన్ని క్షణాలకి అతని పెదవుల మీద చిన్న స్మైల్ వెలుగుతుంది. ఆ స్మైల్ వైపు షీలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే రాకేష్ తన నడుం చుట్టూ చేయి వేసి మీదకి లాక్కున్నాడు. దాంతో షీలా 2 చేతులు రాకేష్ ఛాతి మీద ఉండిపోయి రాకేష్ కౌగిల్లో సరెండర్ అయ్యి ఆశ్చర్యంగా చూస్తుంటే, నువ్వు చేసిన దానికి నేనేమీ ఫీల్ కాలేదులే, జస్ట్ కిడ్డింగ్. నిజానికి ఈ విషయం నేనే అందరి ముందు చెప్పాలి అనుకున్నాను, బట్ ఆ అవకాశం నువ్వే నాకు ఇచ్చావు అని అన్నాడు నవ్వుతూ. అది విని షీలా కళ్ళు మెరిసిపోతూ, నిజమా? మరేంటి నన్ను అలా భయపెట్టించావు
అంటూ రాకేష్ నుండి దూరంగా జరగబోతుంటే రాకేష్ తనకి ఛాన్స్ ఇవ్వకుండా తన్ని ఇంకా గట్టిగా కౌగిలించుకొని పట్టుకొని, నా కౌగిలి నుండి వెళ్ళిపోదామనే అని అన్నాడు అల్లరిగా. రాకేష్ అలా మాట్లాడుతుంటే షీలా బ్లష్ అవుతూ, ప్లీజ్ రాకేష్, నన్ను వదులు అని అంది. నాకు కావాల్సింది తీసుకున్నాక వదులుతానులే అని అన్నాడు. ఏం కావాలి నీకు అని అర్థం కాక అడిగింది. ఆ రోజు నీ పెదవుల మీద కిస్ చేయాలి అనిపించినా నీ మనసులో నా మీద ఉన్న అభిప్రాయం తెలియక డ్రాప్ అయ్యాను. కానీ ఈరోజు నీ మనసేంటో నాకు తెలిసింది కదా. సో ఆ రోజు డ్రాప్ అయింది, ఈరోజు కొనసాగించాలి అనుకుంటున్నాను అని అన్నాడు అల్లరిగా. రాకేష్ ఇంటెన్షన్ తెలియగానే తన గుండె వేగం పెరుగుతుంది. రాకేష్ తన కళ్ళల్లో చూపులు కలుపుతూ లాక్ అయిపోయాడు. షీలా కూడా ట్రాన్స్లో ఉండిపోయింది. తన నడుమును చుట్టుకొని ఉన్న రాకేష్ 2 చేతులు ఈసారి తన వదనం మీదకి చేరాయి. రాకేష్ టచ్ అలా తెలియగానే షీలా గుండె వేగం అంతకు అంతా పెరుగుతూ రాకేష్ని మైకంగా చూస్తుంటుంది. నీకిష్టమైతేనే, లేదంటే ఇప్పుడు కూడా డ్రాప్ అవుతాను అని నిజాయితీగా చెప్పాడు. నాకు ఇష్టమే అన్నట్టుగా షీలా నవ్వుతున్న కళ్ళతో సిగ్నల్ ఇచ్చింది. రాకేష్ సంతోషపడుతూ తన మొహాన్ని ఇంకా దగ్గరగా తెచ్చుకొని ఆశగా తన పెదవులను టచ్ చేశాడు. పరవశంగా షీలా కళ్ళు మూతలు పడిపోయి తన 2 చేతులు రాకేష్ తలలో దూరిపోయాయి. ఇంతకుముందు ఇద్దరు వారి మనసులు గతి తప్పి వేరొకరిని కోరుకున్నా ఇప్పుడు వాళ్ళ మనసులు మారిపోయి మనస్ఫూర్తిగా ఒకరికొకరు కోరుకుంటూ ఇద్దరి అదరాలు తొలి ముద్దిగా పోటీ పడుతున్నాయి. రాకేష్ తన అదరాల చుంబను నుండి మాధుర్యాన్ని స్వీకరిస్తూ లీనమైపోయాడు. ఇక షీలా ఆ పరవశంలో మునిగిపోతూ ఈ లోకంలో లేదు. ఇద్దరి మధ్య కొద్దిసేపు వరకు ఆ మధురమైన అదరాల యుద్ధం కొనసాగి ఇద్దరికి ఊపిరి భారం అవుతుండగా రాకేష్ నెమ్మదిగా తన పెదవుల నుండి దూరమయ్యాడు. షీలా లాంగ్ బ్రీత్ తీసుకుంటూ రాకేష్ వైపు చూస్తుంటే రాకేష్ అల్లరిగా నవ్వుతూ తనతో కలిసి బెడ్ మీద పడుకున్నాడు. అయ్యో, ఆంటీ వస్తే మనిద్దరినీ ఒకే రూంలో చూసి ఏమనుకుంటుందో అంది షీలా. మా అమ్మ ఏదో అనుకోవటానికి ఇంతకన్నా ఎక్కువ నేను ముందుకు వెళ్ళనులే. మిగతాది అంతా మన పెళ్లి తర్వాతే. అయినా అమ్మ ఇప్పుడు రాదులే. ఇద్దరం ముచ్చట్లాడుతూ ఇలా పడుకుందాం అని చెప్పి షీలాని గుండెల మీద పడుకోబెట్టుకొని తన నుదుటి మీద ప్రేమగా చుంబించి వాళ్ళ పెళ్లి గురించి, రాబోయే వాళ్ళ అందమైన జీవితం గురించి ముచ్చట్లాడుతూ పడుకున్నారు. మరికొన్ని రోజులకి అభి కూతురు బుడిబుడి అడుగులు వేస్తుంటే ఆదిత్య కొడుకు పాకుతూ ఉన్నాడు. ఇక యశ్వంత్, సంజు వాళ్ళ పిల్లలు కొంచెం పెద్దవాళ్ళయి వచ్చేరాని మాటలతో అందర్నీ అలరిస్తుంటారు. సాహితీ, సంయుక్త నిండు ప్రెగ్నెన్సీతో ఉన్నారు. అలా ఒకరోజు అన్ని ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లలతో కలిసి రాకేష్, షీలా పెళ్లికి వచ్చారు. జగదీశ్వరరావు కూతురు పెళ్లి కోసం పర్మిషన్ తీసుకుని ఆ ఒక్కరోజు జైలు నుంచి వచ్చాడు. అలా అయినా తండ్రి తన పెళ్లి చూడబోతున్నందుకు షీలా సంతోషపడుతూ ఉంది. పంతులుగారి వేద మంత్రాలు, అందరి బంధువులు, స్నేహితుల సమక్షంలో రాకేష్, షీలా నవ్వుతూ పెళ్లి చేసుకుంటూ ఉంటే అందరూ ఆ వేడుకని సంతోషంతో చూస్తున్నారు. మరికొద్దిసేపటికి వచ్చిన బంధువులు, పంతులుగారి మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ రాకేష్ షీలా మెడలో తాళి కట్టి పర్మనెంట్గా తన దానిని చేసుకున్నాడు. అది చూసి జగదీశ్వరరావు కూతురు అల్లుడి మీద అక్షింతలు వేసి భావోద్వేగంతో కంటతడి పెడితే పక్కనున్న జయరాం గారు భుజం చుట్టూ చేవేసి, నీ కూతురు జీవితం ఆనందమయంగా ఉంటుందిలే, బాధపడకు అని అన్నాడు. ఓ పక్కగా భార్యలతో ఉన్న యశ్వంత్, అభి అదంతా చూస్తూనే ఉన్నారు. జగదీశ్వరరావు వాళ్ళ దగ్గరికొచ్చి యశ్వంత్కి చేతులు జోడించి, నేను నీ విషయంలో పాపాలు చేసినా నా కంపెనీని, నా కూతురు భవిష్యత్తుని నిలబెట్టావు యశ్వంత్. నీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను అని అన్నాడు. తండ్రి మరణ విషయంలో
జగదీశ్వరరావుని పూర్తిగా క్షమించలేని యశ్వంత్ మౌనంగా ఉండిపోయాడు. తర్వాత అభి చేతులు పట్టుకుని, షీలాకి ఓ అన్నగా నువ్వు అండగా ఉండాలి అభి అని కోరుకున్నాడు. తప్పకుండా. షీలాని మా ఫ్యామిలీ మెంబర్ అనుకుంటున్నాము. షీలా గురించి మీరు వర్రీ అవ్వకండి అంటూ ధైర్యం చెప్తాడు అభి. తర్వాత షీలా, రాకేష్ జగదీశ్వరరావు దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఇక ఇచ్చిన టైం అయిపోయింది అని అతనితో వచ్చిన కానిస్టేబుల్స్ చెప్పగానే, జాగ్రత్త అమ్మా అని ప్రేమగా కూతురు తల నిమిరి పోలీసులతో వెళ్ళిపోతాడు. తండ్రి గురించి షీలా కంటతడి పెడుతుంటే రాకేష్ బాధపడుతూ తన భుజం చుట్టూ చేయివేసి దగ్గరకు తీసుకుని సముదాయిస్తుంటాడు. యశ్వంత్ దగ్గరికొచ్చి వాళ్ళ ఇద్దరి చేతుల్ని కలిపి, షీలా కలలో నుండి ఇంకెప్పుడు కంటతడి రాకుండా చూసుకో రాకేష్ అని అన్నాడు. తప్పకుండా యశ్వంత్ గారు అని రాకేష్ మనస్ఫూర్తిగా సమాధానమిచ్చాడు. కొడుకు ఒక ఇంటివాడు అయినందుకు జగదాంబ కూడా ఆనంద బాష్పాలు పెడుతుంటే రామ్నాథ్ గారు చెల్లెల్ని చూసి సంతోషపడుతున్నాడు. ఆ పెళ్లి నుండి సంజు ఇంటికి చేరి పిల్లల బాధ్యతని అత్తగారికి అప్పజెప్పి పైన ఉన్న రూంలోకి వచ్చి కట్టుకున్న శారీ విప్పి అక్కడున్న చుడీదార్ వేసుకోబోతుండగా సడన్గా యశ్వంత్ వచ్చి తనని వెనుకగా హక్ చేసుకున్నాడు. సంజు ఉలిక్కిపడి ఎదురుగా అద్దంలో యశ్వంత్ని చూస్తూ ఉండగానే తన మెడ మీద ముద్దు పెట్టి అద్దంలో నుంచి చూస్తూ, ఇలా భలే సెక్సీగా ఉన్నావు సంజు అని అన్నాడు. నీలో రాను రాను రొమాంటిక్ యాంగిల్స్ బాగా ఎక్కువ అవుతున్నాయి యశ్వంత్, నన్ను వదులు, నేను డ్రెస్ వేసుకోవాలి అని అంది. యశ్వంత్ తన నడుము వంపుల్లోకి చెయ్యి పోనిచ్చి తన నాభి దగ్గర రాస్తూ, ఇప్పుడు టైం నైట్ 10, ఇంకా డ్రెస్ ఎందుకు, ఉన్నాయి కూడా తీసేసి పడుకోవచ్చు కదా అని టీచ్ చేస్తుంటే, ఛీ నీకు అస్సలు సిగ్గులేదు అని అంది. ఇలాంటి టైంలో సిగ్గు గురించి అస్సలు పట్టించుకోవద్దు అని చెప్పి తనని ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టాడు. అయ్యో పిల్లల్ని తీసుకురావాలి యశ్వంత్, ఏంటి నీకంత తొందర అని అంది. పిల్లల్ని తీసుకొద్దామని నేను వెళ్ళేసరికి ఆల్రెడీ పిల్లలిద్దరూ అమ్మ దగ్గర పడుకున్నారు. సో ఇప్పుడు మనల్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు అని చెప్పి తన మీదకి చేరిపోయాడు. అయ్యో నిన్ను భరించడం నా వల్ల కావడం లేదు యశ్వంత్ అని అంటూని యశ్వంత్ నడుం చుట్టూ చేతులు వేసి అల్లుకొని పోయింది. అప్పుడే ఇలా అంటే ఎలా, మనకి ఇంకా ఇలాంటి రోజులు ఎన్నో ఉన్నాయి, తట్టుకోవాలి అంటూ తన అద్రాలు అందుకొని స్ట్రాంగ్ కిస్ చేస్తూ తనతో కలిసిపోతున్నాడు. ఇక పెళ్లి నుండి వచ్చిన స్వాతి అలసిపోయి నిద్రపోతుంటే ఆదిత్య మాత్రం ఆడుకుంటున్న కొడుకుని ఎత్తుకొని నిద్రపుచ్చటానికి చూస్తూ, రాక్షసి తను మాత్రం హాయిగా నిద్రపోతూ బాబును మాత్రం నాకు వదిలేసింది అని స్వాతి అప్పుడే నిద్రపోవడం ఇష్టం లేక తిట్టుకుంటూ, నువ్వు పడుకోరా నాన్నా అంటూ బాబుని నిద్రపుచ్చటానికి తిప్పలు పడుతున్నాడు. నిద్ర నటిస్తున్న స్వాతి ఆదిత్య మాటలు విని మనసులోనే నవ్వుకుంటూ ఉంది. ఇలా ఆదిత్య తిప్పలు పడి చివరికి బాబుని నిద్రపుచ్చి పడుకోబెట్టి బాబుకి బ్లాంకెట్ కప్పి వచ్చి నిద్రపోతున్న స్వాతిని చిరుకోపంగా చూస్తూ తన నిద్ర డిస్టర్బ్ కాకుండా పడుకున్నాడు. అలా ఆదిత్య పడుకొని కళ్ళు మూయగానే సడన్గా కళ్ళు తెరిచాడు. స్వాతి ఆదిత్య మీద పడుకొని కన్ను గీటుతూ కనిపిస్తుంది. తనని అలా చూసి నవ్వుతూ జడల నుంచి ముందుకు పడుతున్న మల్లెల్ని తన జడ వెనుక పెడుతూ, దొంగ నువ్వు నిద్రపోలేదా అని అడుగుతాడు. నిన్ను పస్తులుంచి నిద్రపోవడం ఇష్టం లేక నిద్ర నటిస్తున్నానులే అంది అల్లరిగా. ఓ అయితే నేను నిద్రపోను, నిన్ను నిద్రపోనివ్వను అంటూ తనని పక్కన పడుకోబెట్టి తన మీదకి చేరిపోయి ప్రేమగా తన నుటి మీద ముద్దు పెట్టి అల్లరిగా తనతో కలిసిపోతున్నాడు. అప్పటికే వాళ్ళ ప్రియమైన మధుర యుద్ధాన్ని ముగించి దివ్య అభి ఛాతి మీద పడుకొని ఉంటే అభి తనని జోకొడుతూ తన నుటి మీద ముద్దు పెట్టి, నాకు ఇంకొక బిడ్డని ఎప్పుడు ఇస్తున్నావు అని అడిగాడు. ఏం ఒకరు సరిపోదా అని అడిగింది దివ్య. అలా ఎలా, ఆ టెంపరోడికి 2 పిల్లలున్నారు కాబట్టి నాకు 2 కావాలి అన్నాడు పోటీగా.
ఇంకా నయం, మా అన్నయ్యకి ఇద్దరు ఉన్నారని చెప్పేసి నలుగురు కావాలని కోరుకోవడం లేదు అని అంది దివ్య చిరుకోపంతో. నువ్వు కనిస్తానంటే నాకు ఓకే, అప్పుడు మీ అన్నయ్య కన్నా నేను గెలిచినట్టు అవుతుంది అన్నాడు నవ్వుతూ. ఎప్పుడు మా అన్నయ్య మీద పడి ఏడటమే అంది దివ్య. మేం ఎక్కడ ఉన్నా మా ఇద్దరికి లైఫ్ లాంగ్ శత్రుత్వం అలాగే ఉంటుందిలే అన్నాడు అభి. అది నిజమని అందరికీ తెలుస్తుంది అంది దివ్య అదే చిరుకోపంతో. సరేలే పని మనిషి, ఇప్పటికే చాలా టైం అయింది, ఇక పడుకో అన్నాడు నవ్వుతూ. అలాగే మెంటలోడా అంటూ అభి మీసాలు గుంజి దివ్య కళ్ళు మూసుకొని పడుకుంటే అభి నవ్వుతూ తనని జోకొడుతున్నాడు. ఇలా రోజులు గడిచి రాకేష్ షీలాల చక్కటి కాపురంతో పాటు సాహితీకి కొడుకు పుడితే సంయుక్తకి పాప పుడుతుంది. ఇలా అందరి జంటలకు సంతోషంగా రోజులు గడుస్తుంటాయి. ఇక అభికి యశ్వంత్కి పైకి శత్రుత్వం ఉన్నా రాకపోకలు మాత్రం నడుస్తూనే ఉంటాయి. ఒకరోజు అభి పాపం తీసుకుని యశ్వంత్ వాళ్ళ ఇంటికి వచ్చాడు. యశ్వంత్ లేకపోవడంతో అభి సంజుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆదిత్య బాబుతో పాటు యశ్వంత్ పిల్లలిద్దరు కూడా అభి వాళ్ళ పాపతో ఆడుతూ ఉన్నారు. కొద్దిసేపటికి అభికి ఏదో కాల్ వస్తే పక్కకు వెళ్ళాడు. అలా సంజు ఆదిత్య వాళ్ళు కూడా ఏదో పని ఉన్నట్టుగా పక్కకు వెళ్తే పిల్లలు ఆడుకుంటున్నారు. అలా పిల్లలు ఆడుకుంటూ ఉండగా యశ్వంత్ కొడుకు ధనుష్ అభి వాళ్ళ పాపని కొట్టాడు. దాంతో ఆ పాప ఏడుపుకి లేచింది. అభి ఫోన్ మాట్లాడడం అయిపోయి లోపలికొచ్చేసరికి యశ్వంత్ కొడుకు అభి కూతుర్ని ఇంకా కొడుతూనే ఉన్నాడు. ఆ కొట్టుడికి అభి కూతురు ఏడుస్తూనే ఉంటుంది. అది చూసి అభి ప్రాణం విలవిలలాడుతూ, రేయ్ అలుడా, ఏంటి నా కూతుర్ని అలా కొడుతున్నావు అంటూ వచ్చాడు. ధనుష్ యాటిట్యూడ్లో యశ్వంత్ జుట్టు నుంచి వచ్చాడు కాబట్టి మామ అలా అన్నందుకు మర్దల్ని ఇంకా కొడుతున్నాడు. రే అలుడా ఆగురా అంటూ అభి కూతుర్ని దగ్గరికి తీసుకుంటూ ఉండగా అదంతా చూస్తున్న యశ్వంత్ ఓ స్టైల్గా దగ్గరికొచ్చాడు. చూసావా నీ కొడుకు నా చిట్టితల్ని ఎలా కొడుతున్నాడో అన్నాడు అభి యశ్వంత్ వైపు కోపంగా చూస్తూ. అంతా చూశాను అన్నాడు యశ్వంత్. మరి చూసి కూడా కొడుకుని ఏమనకుండా అలా సైలెంట్గా ఉంటావేంటి అని అడిగాడు అభి. నువ్వు నా చెల్లెల్ని పని మనిషిని చేసి ఏడిపిస్తుంటే నేను కూడా నిన్ను ఏమీ అనలేదు, సైలెంట్గానే తిరిగి వచ్చాను అని యశ్వంత్ కూల్గా సమాధానం ఇచ్చాడు. ఆ మాటలకు అభి షాక్ అవుతూ, అంటే ఏంటి నీ ఉద్దేశం అని అడిగాడు. అంటే నువ్వు నా చెల్లెల్ని ఎంతగా ఏడిపించావో అంతకు డబల్గా నా కొడుకు నీ కూతుర్ని ఏడిపిస్తాడు, దానికి నువ్వు సిద్ధంగా ఉండు అన్నాడు టెంపరోడు యాటిట్యూడ్ స్మైల్ ఇస్తూ. అది విని ప్రాణమైన కూతురు గురించి అభి కంగారు పడుతూ కూతుర్ని హృదయానికి గారాబంగా హత్తుకొని, నో, నీ కొడుకు నీడ కూడా నా కూతురి మీద పడనివ్వను అన్నాడు అభి. ఏడ్చావులే అన్నాడు యశ్వంత్ కొడుకు మీద నమ్మకంతో. దాంతో అభికి కూతురి మీద బెంగ ఏర్పడింది. ఆ బెంగతో పెళ్ళాం బిడ్డతో కలిసి యుఎస్ వెళ్ళటానికి ఫ్లైట్ ఎక్కాడు. ఏంటి అభి, సడన్గా ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు, మనం ఎప్పటికీ అమెరికాలో ఉండటం ఎందుకు అని అడిగింది. అంటే అమెరికాలో కూడా మన బిజినెస్ ఉన్నాయి కదా, అక్కడ బిజినెస్ చూసుకుంటూ అక్కడే ఉందాం అన్నాడు కూతుని ఒడిలో కూర్చొని తడబడుతూ మాట్లాడుతూ. ఏంటో నువ్వు అని అనుకుంది దివ్య. అమ్మో, ఆ జూనియర్ టెంపరోడి నీడ నా చిట్టి తల్లి మీద పడకుండా ఉండాలంటే ఆ తండ్రి కొడుకి కనపడకుండా మనం దూరంగా ఉండాల్సిందే అని మనసులో అనుకున్నాడు. కానీ అభి కూతుర్ని తీసుకుని ఎంత దూరం వెళ్ళినా నిన్ను వీడని జూనియర్ టెంపరోడిని నేను అన్నట్టుగా ధనుష్ మరదలికి వీడియో కాల్ చేసి తన్ని ఏదో రకంగా ఏడిపిస్తూనే ఉన్నాడు. కూతురు ఏడుస్తుంటే తండ్రి ప్రాణం విలవిలలాడుతూ, అతనితో కాల్ మాట్లాడకమ్మా అని అభి కూతురు దగ్గర నుండి ఫోన్ తీసుకుని అల్లుడి మీద నిలుగుతూ, నా కూతురికి ఫోన్ చేయొద్దని చెప్పానా, ఎందుకు చేశావు అని అంటుంటే అల్లుడికి కోపం వచ్చి, మామ
నీ కూతుళ్ళకి పోనివ్వు, నేను మాతలాడాలి అని ముద్దు ముద్దు మాటలతో టెంపర్‌గా చెప్తుంటాడు. అస్సలివ్వను జూనియర్ టెంపరోడా అని అభి అంటూ ఉండగా, కొడుకు దగ్గర నుండి యశ్వంత్ ఫోన్ తీసుకొని, ఏయ్ మెంటలోడా, నా కొడుకు ఫీలవుతున్నాడు, ముందు నీ కూతురికి ఫోనివ్వు అంటూ డిమాండ్ చేస్తాడు. ఏంటి ఇచ్చేది? ఫోన్ ఇస్తే చాలు, నీ కొడుకు నా కూతుర్ని ఫోన్లో కూడా వదిలిపెట్టకుండా ఏడిపిస్తున్నాడు, నేనివ్వను అన్నాడు అభి గట్టిగా. చూడు, నాతో పెట్టుకోకు, మర్యాదగా ఫోన్ ఇస్తే బతికిపోతావు, లేదంటే రోజూ చస్తుంటావు అన్నాడు యశ్వంత్. ఏంటి బెదిరిస్తున్నావు? నీ తండ్రి కొడుకు పోరు భరించలేక నేను ఇక్కడి వరకు వచ్చాను. నువ్వు నీ కొడుకు నన్ను నా కూతుర్ని ఏమీ చేయలేరు గాని ఫోన్ పెట్టేయ్ అని కేర్లెస్గా చెప్పి అభి ఫోన్ పెట్టేశాడు. ఇక్కడ ధనుష్ ఏడుపు మొహం పెడుతూ, డాడీ, ఐ వాంట్ మామ కూతురు అని అన్నాడు. కొడుకు బాధ చూస్తుంటే మెంటలోడి మీద టెంపరోడికి టెంపర్ పీక్స్‌లోకి వెళ్తుంది. ఇక్కడ అభి సంతోషంతో కూతుర్ని ఎత్తుకొని ముద్దు చేస్తూ, ఆ జూనియర్ టెంపరోడి నుండి ఇక నీకు ఫోన్ కాల్ రాకుండా చేస్తానమ్మా అని ఆ నెంబర్ బ్లాక్ చేశాడు. అది చూసి అభి కూతురు కూడా కిలకిలా నవ్వుతూ తండ్రి మెడ చుట్టూ ప్రేమగా చేతులు అల్లేసి హగ్ చేసుకుంది. అభి ప్రేమగా కూతురు వెన్ను మీద చేయి పెట్టి నిమురుతూ, లేకపోతే అతని చెల్లిని పని మనిషిని చేశానని ఇలా రివెంజ్ తీర్చుకొని చూస్తాడా టెంపరోడు అని ప్రౌడ్గా అనుకున్నాడు. ఇలా కొన్ని రోజుల తర్వాత మార్నింగ్ అభి నిద్రపోతుంటే ముద్దుగా ఉండే అభి కూతురు ఏడుస్తూ బుడిబుడి అడుగులు వేసుకుంటూ నిద్రపోతున్న అభి దగ్గరికి వచ్చి, దాదీ, నిద్రలే అంటూ అభిని నిద్రలేపుతుంది. కూతురు ఏడుపు చూడగానే ఈ తండ్రి హృదయం ద్రవిస్తూ, ఏటమ్మా, ఎందుకురా అలా ఏడుస్తున్నావు అంటూ పాపని దగ్గరికి తీసుకున్నాడు. నైబర్గా మన ఇంటి పక్కకు వచ్చిన ఒక బాబు నన్ను కొట్టాడు దాదీ అని బుంగమూతి పెట్టి ఏడుస్తూ చెప్పింది. కూతుర్ని కొట్టాడు అనగానే ఈ తండ్రి మండిపోతూ, ఎవడమ్మా నిన్ను కొట్టింది? ఆ జూనియర్ టెంపరోడి గోల వదిలిందంటే మళ్ళీ నిన్ను కొట్టడానికి వచ్చింది ఎవరమ్మా? పద, అతని సంగతి చూద్దాం అంటూ కూతురు చేయి పట్టుకొని పక్క హౌస్లోకి వెళ్ళి అక్కడ దృశ్యాన్ని చూసి కాళ్ళ కింద భూమి కంపించినంతగా షాక్ అవుతూ కూతురు చెయ్యి వదిలాడు. ఎందుకంటే యశ్వంత్, సంజు వాళ్ళ ఇంటి పక్క హౌస్లోకి షిఫ్ట్ అయినట్టుగా అక్కడ దృశ్యం కనిపిస్తుంది. దివ్య నవ్వుతూ అన్న వదినతో మాట్లాడడం చూస్తుంటాడు. మీరిక్కడికి రావటం, పైగా మా ఇంటి పక్కకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అన్నయ్య అంది దివ్య. కావాలని పట్టుబట్టి మీ అన్నయ్య మీ ఇంటి పక్కనే ఈ హౌస్ కొన్నాడు దివ్య అంది సంజు నవ్వుతూ. ఆ మాటలకి అభి ఇంకా షాక్ అవుతుంటే యాటిట్యూడ్ యశ్వంత్ అభి వైపు చూసి నవ్వుతూ ఓరగా కన్ను గీటాడు. యశ్వంత్లో ఆ యాటిట్యూడ్ చూశాక అభికి ఏడుపు ఒక్కటే తక్కువ అన్నట్టుగా ఉంది. నన్ను కాదు, అటు చూస్తే ఇంకా ఏడుస్తావు, అటు చూడు అన్నట్టుగా యశ్వంత్ కళ్ళతోనే చెప్పాడు. దాంతో అభి యశ్వంత్ చూపించిన వైపు చూసేసరికి ధనుష్ అభి కూతుర్ని ఏడిపించడం అభి కంట్లో పడుతుంది. అది చూసి అభి బిత్తరపోతుంటే సంజు దివ్యతో మాట్లాడుతూ, ఆదిత్య, స్వాతి అక్కడ బిజినెస్ చూసుకుంటామన్నారు, అత్తయ్య గారు కూడా అక్కడే ఉన్నారు, మనం వెళ్లాల్సిందే అని చెప్పి యశ్వంత్ నన్ను పిల్లల్ని తీసుకుని పట్టుబట్టి ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇక ఎప్పటికీ మేము మీ ఇంటి పక్కనే ఉంటాం దివ్య. ఎప్పట్లాగా అభి, యశ్వంత్ పోటీ పడుతూ ఇక్కడ బిజినెస్ చూసుకుంటారు అని సంజు చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విని కంగారు పడుతూ అభి యశ్వంత్ వైపు చూస్తుంటే, నా కొడుకుని నీ కూతురుతో ఫోన్లో మాట్లాడనివ్వకుండా చేశావు కదా, అందుకే రివెంజ్గా ఇప్పుడు నీ ఇంటి పక్కకు వచ్చాను, ఇప్పుడేం చేస్తావు అన్నట్టుగా యశ్వంత్ కళ్ళు ఎగరేస్తుంటే అభికి ఫ్యూజులు ఎగిరిపోయి, అయ్యో, ఫోన్ మాట్లాడిస్తే ఇంటి పక్కన ఈ టార్చర్ ఉండకపోయేదేమో అని అనుకున్నాడు.
అలా అభి లైఫ్లోకి టెంపరరీ ఈస్ బ్యాక్. అభి ఇంటి పక్కకు చేరిన యశ్వంత్ అభితోనూ, ధనుష్ మరదలతోనూ ఆడుకోవటం చూస్తుంటే ఆ యాటిట్యూడ్ తండ్రి కొడుకు చేసే రచ్చకి అభి రోజుకు ఒక్కసారైనా తల పట్టుకోక తప్పడం లేదు. శుభం. సో, కథ ఇలా ముగిసిపోయింది. మీరందరూ ఇంతగా ఆదరించిన ఈ కథ అయిపోయింది అంటే నాకు కూడా కొంచెం బాధగానే ఉంది. కానీ ఏ కథకైనా ముగింపు తప్పదు కదా! ఇది చివరి ఎపిసోడ్ కాబట్టి మీ అభిమానాన్ని అంతా ఈ చివరి ఎపిసోడ్‌లో చూపిస్తారని కోరుకుంటున్నాను. మరొక కొత్త కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.